గ్రంథం 2వ అధ్యాయం 12, 13 వచనములు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యము కొరకైన ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైయున్న దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. నైనా నేటి దినము తండ్రి, నైనా మీ యొక్క వాక్కులను వినాలని మేము ఆశపడుతూ ఉండగా, ఆశపడిన ప్రాణమును తృప్తిపరుస్తానని మీరు సెలవిచ్చారు గనక వినుచున్న నీ ప్రియ బిడ్డలకు వినగల చెవిని, గ్రహించగల మనస్సును దయచేయమని, మాటలాడుచున్న నన్ను మరుగు చేసుకుని కొద్ది మాటలు మీరే మాతో మాట్లాడమని వాక్కుగా మా మధ్యకు వచ్చి వేసిన యేసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభు యొక్క కృపయు సమాధానమును నేటి దిన ఆదివారంలోనికి చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభు యొక్క మెండైన దీవెన ఆశీర్వాదములు ఆయన తన వాక్కుల ద్వారా మనల్ని బలపరచును, ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. కూర్చుందాం. ప్రియమైన వారలారా, నేటి దినము మరి చదవబడినటువంటి లేఖన భాగంలోను అలాగనే కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మన వాక్యమును చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12, 13 వచనాలను ఒకసారి చదివితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చాలండి ప్రియమైన వారలారా, ఇది ఉపవాసములకు సంబంధించి ఉపవాస ప్రార్థనలో చదివించే వాక్యం ఏంటి? ఈరోజు ఆదివారం ఎలాగో చదివించారని మీరు ఒకవేళ అనుకుని ఉండవచ్చు, కానీ నేటి దిన ఈ యొక్క మాటలు పశ్చాత్తాపమునకు సంబంధించినటువంటి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈరోజు మన యొక్క అంశము పశ్చాత్తాపమును గురించినటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండేటటువంటి సమయంలో కొన్ని మరి వాక్యములు హిబ్రూ భాషలో, అనగా ప్రాచీన హిబ్రూ భాషలో ఆ యొక్క భక్తులైన వారు మరి వ్రాసినటువంటి ఆ యొక్క మాటల యొక్క వివరణ ఎలా ఉంటా ఉన్నది అనేటటువంటి సంగతులు ఈ యొక్క పశ్చాత్తాపమునకు సంబంధించి కొన్ని పదాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ నేటి దిన వాక్యము ధ్యానించుకుందాం. చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇందాకాల వాక్యం కూడా మీకు అదే చదివించడం జరిగింది కనుక యోనా గ్రంథము చదవండమ్మా. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రియమైన వారలారా, ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, పశ్చాత్తాపం అనేది కేవలము కన్నీళ్లు కార్చడం మాత్రమే కాదు, కానీ అది మన స్థానాన్ని మార్చుకోవడం లాంటిదిగా మనకు కనబడతా ఉన్నది. ఇక్కడ నినివే వారు కార్చినటువంటి కన్నీరు ప్రియమైన వారలారా దేవుని యొక్క హృదయాన్ని కదిలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ నినివే పట్టణంలో ప్రవక్త అయినటువంటి యోనా గారు వెళ్ళి ప్రకటన చేసినప్పుడు 40 రోజులలో మీకు ఒక ఉపద్రవం రాబోతా ఉన్నది, మీరు చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి కీడులను బట్టి, అన్యాయములను బట్టి, మీరు చేసిన ఈ భయంకరమైనటువంటి పనులను బట్టి 40 దినాలలో ఉపద్రవం రాబోతా ఉన్నదన్నటువంటి సమాచారమును ఆ నినివే పట్టణస్థులకు ఇచ్చినప్పుడు, ప్రియమైన వారలారా, నినివే పట్టణస్థులందరూ కూడా క్రమక్రమంగా వారు మోకరించి గోనెపట్ట ధరించుకొని బూడిదలో కూర్చొని వారు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనకు కనబడతా ఉన్నది. అయితే ఈరోజు మన యొక్క మాటలు ఏంటి అంటే, చూడండి, ఈ యొక్క 3వ అధ్యాయంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే 6వ వచనంలో మనం చూస్తే, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూడండి, నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ, విశ్వాసులందరూ
ఆ యొక్క ప్రార్థనలో ఏకీభవించడం మనం గమనించాం. అయితే ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, రాజునకు వినబడినప్పుడు, ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి, రాజు కూడా ఎక్కడ నుండి దిగాడు? తన సింహాసనము మీద నుండి దిగిపోయాడు. అంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ ఉన్నట్లుగా కనబడతా ఉన్నది, భయపడుతూ ఉన్నట్లుగా కనబడతా ఉన్నది. కనుకనే రాజు సైతము కూడా ప్రియమైన వారలారా సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూడండి, ఇక్కడ ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే, సింహాసనం మీద నుండి దిగాడు, రెండవది రాజవస్త్రాలు తీసివేశాడు, మూడవది గోనె పట్ట ధరించుకున్నాడు, నాలుగవది బూడిదలో కూర్చున్నాడు. ఎవరో? రాజు. నినివే పట్టణ పరిపాలకుడైనటువంటి రాజు దేవుని యొక్క ప్రవక్త తెలియజేసినటువంటి మాట విని ప్రియమైన వారలారా సింహాసనము దిగి ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. చూడండి ప్రియమైన వారలారా, ఇది ఆరోహణమైనటువంటి సంగతి కాదు. ఎవరైనా అంచెలంచెలుగా ఎదుగుతూ పైకి వెళ్ళేటటువంటి స్థితి మనకు కనబడతా ఉన్నది. కానీ ఇక్కడ దేవుని యొక్క మాటను బట్టి అవరోహణం కనపడతా ఉన్నది. అంటే సింహాసనం మీద ఉన్నటువంటి రాజే క్రమంగా కిందకు దిగి బూడిదలో కూర్చోవడం అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నటువంటి చర్య. ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే మన ఆత్మీయ జీవితంలో కూడా మనము కూడా గర్వం అనేటటువంటి సింహాసనం మీద నుండి ప్రియమైన వారలారా దిగనంత వరకునంట దేవుని కృప మనలను చారలేదు అని ఈ పాఠం తెలియజేస్తా ఉన్నదంటా ఉన్నారు భక్తుడు. గర్వం అనేటటువంటి ఆ యొక్క సింహాసనం మీద నుండి నువ్వు దిగనంత కాలము కూడా దేవుని యొక్క కృప నిన్ను వెంబడించలేదు. కాబట్టి దేవుని కృప మనలను చేరలేదు. కాబట్టి రాజు తన అధికారాన్ని విడిచిపెట్టి ప్రక్కన పెట్టి బూడిదలో కూర్చున్నప్పుడు మాత్రమే ఆ ఉగ్రత ఆగిపోయినట్టుగా కనబడతా ఉన్నది. ప్రజలందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే నినివే పట్టణ రాజు అయినటువంటి రాజు ఆ యొక్క సింహాసనం విడిచి బూడిదలో కూర్చున్నప్పుడు ప్రియమైన వారలారా ఆ యొక్క ఉగ్రత ఆగినట్లుగా మనకు కనబడతా ఉన్నది. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటి అంటే, ఈ యొక్క పదములో ఉన్నటువంటి 3 హిబ్రూ పదాలను, అంటే పరిశుద్ధ గ్రంథమును పాత నిబంధనలు వ్రాసినటువంటి హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి పదాలను భక్తుడు ఉపయోగించినటువంటి విధానాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఈ యొక్క పదములో ఉన్నటువంటి ఈ యొక్క మాటలో యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి ఈ సంగతులలో ఉన్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, 6వ వచనంలో ఉన్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియమైన వారలారా ఇక్కడ మనం చూస్తే మొదటిదిగా హిబ్రూ పదము అద్దెరేత్. ఏమంట? మనకు ఆ పదాలు పలకాలంటే కూడా కొంచెం కష్టంగా ఉంటాయి. అద్దెరేత్ అంటే ప్రియమైన వారలారా అర్థం ఏంటి అంటే, ఇక్కడ మనకు మన యొక్క తెలుగు భాషలో అనువదించబడినటువంటి అర్థము రాజవస్త్రములు. ఏంటంట? అద్దెరెత్ అంటే రాజవస్త్రములు అని అనువదింపబడినటువంటి మాట మనకు కనబడతా ఉన్నది. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే, ఈ అద్దెరెత్ అనేది సాధారణమైన వస్త్రము కాదు, అందరూ ధరించేటటువంటి వస్త్రము కాదు. ఇది వైభవము అనేటటువంటిది, అలాగనే విస్తారమైనది అనేటటువంటి దానికి అర్థంగా కనబడతా ఉన్నది. రాజు యొక్క వైభవాన్ని తెలియజేసే వస్త్రం అన్నమాట. ఆ వస్త్రాన్ని ధరించాడు అనుకోండి ఎవడైనా, అరే రాజు అంటారు. అలాంటి వస్త్రం వైభవానికి గుర్తుగా ప్రియమైన వారలారా కనబడేటటువంటి ఈ యొక్క వస్త్రం ప్రవక్త అయిన వారు ధరించే అంగీ ఎలా ఉంటుంది, రాజు ధరించే అంగీ ఎలా ఉంటుంది అంటే అది ఒక విలువైనది, వైభవం కలిగినది. ప్రవక్తలు వేసుకునే అంగీ అందరూ వేసుకోలేరు, యాజకులు వేసుకునే అంగీ అందరూ వేసుకోలేరు కదా. అలాగే ఈ రాజ వస్త్రములను కూడా ప్రియమైన వారలారా మరి ఇది రాజు యొక్క అధికారానికి గుర్తు. రాజవస్త్రాలు దేనికి గుర్తంట? రాజుగారి యొక్క అధికారమునకు గుర్తుగా ఉంటా ఉన్నది. కాబట్టి ఈ యొక్క వస్త్రాన్ని రాజు తీసివేయడం అనేది ఏమి చూపిస్తా ఉన్నదంటా ఉన్నారంటే, ప్రియమైన వారలారా ఈ వస్త్రాన్ని తీసివేయడము దేవుని ముందు నా అధికారానికి విలువ లేదు అని తెలియజేయడమే. నినివే రాజు తన యొక్క సింహాసనం మీద నుండి దిగి ఆ రాజవస్త్రాన్ని తీసి పక్కన పెట్టి వేసి వచ్చి బూడిదలో కూర్చోవడం అనేది, ఆ వస్త్రం తీసివేయడం అనేది, అయ్యా ఇదిగో నీ ముందు
నా అధికారానికి విలువే లేదు అని చెప్పి తనను తాను తగ్గించుకొని ఆ బూడిదలో కూర్చోవడమే మరి దేవుని వాక్యంలో తెలియజేసినట్లుగా దేవుడు ఆ దేశం మీదకు రావాల్సినటువంటి ఉగ్రతను తప్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. రాజే కూర్చున్నాడు అనుకోండి, ప్రజలంతా కూర్చుంటారా లేదా? కూర్చుంటారు. అది కాబట్టి రాజుని ప్రియమైన వాళ్ళరా మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండ గ్రంథంలో ఫరో ఉన్నాడు. ఫరో 10 తెగుళ్ళు వచ్చేంత వరకు కూడా దేవుని మాటకు లొంగలేదు. చివరకు జ్యేష్ఠ కుమారుని యొక్క సంహారం అని తెలియజేసినా కూడా మీ కుటుంబాలలో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుడు పెద్ద కుమారుడు చనిపోబోతా ఉన్నాడు, ఎప్పటికైనా దేవుని మాట వినమంటే 10 తెగుళ్ళు వచ్చేదాకా దేశాన్ని నాశనం చేసుకున్నాడు. ఐగుప్తు దేశాన్ని తాను కూడా తన కుమారుని కోల్పోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అది గర్వానికి సూచనగా కనబడతా ఉన్నది. అందుకని అంటా ఉన్నాడు, మనము కూడా మన జీవితంలో గర్వం అనేటటువంటి సింహాసనము దిగి దేవుని యొక్క మాటకు విధేయత కనపరచకపోతే నష్టపోయేటటువంటి అవకాశము, దేవుని కృప మనలను వెంబడించకుండా ఉండే స్థితి మనకు కనబడతా ఉన్నదని తెలియజేస్తూ ఉన్నారు. 2వ పదము ఇదే మాటలో 6వ వచనములో 3వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటి అంటే గోనె పట్ట. దీని హిబ్రూ భాషలో అన్నారు సాక్. ఏంటంట? సాక్. కాబట్టి ఈ యొక్క గోనె పట్ట అనే దానికి ఉన్నటువంటి విధానం ఏంటి అంటే మనం అనుకున్నట్టు గోనె పట్టలు మన ఒడ్లు పట్టుకునే గోతాలు లాంటిది కాదు. హిబ్రూ భాషలో వ్రాయబడినటువంటి ఈ సాక్ అనే మాటకున్నటువంటి గొప్ప విలువైన అర్థం ఏంటి అంటే మేక వెంట్రుకలతో చేసిన ముతక వస్త్రము. ఏంటట? ఏ వెంట్రుకలతో? మేక వెంట్రుకలతో చేయబడినటువంటి ఈ ముతక వస్త్రము ఈ రాజు ధరించుకున్నాడు. తన యొక్క రాజవస్త్రములను తీసివేసి పక్కన పెట్టి ఈ మేక వెంట్రుకలతో చేయబడిన ఈ వస్త్రాన్ని ఎప్పుడైతే కప్పుకున్నాడో, అమ్మా వెంట్రుకలతో చేసినటువంటి వస్త్రాన్ని కప్పుకుంటే సుఖంగా ఉంటుందా? మరి ఇబ్బందికరంగా ఉంటుందా? ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా ఆ వెంట్రుకలు పదే పదే శరీరాన్ని ఏం చేస్తూ ఉంటాయి? గుచ్చుకుంటా ఉంటాయి. అందుకే ఇక్కడ ఈ యొక్క వస్త్రం ధరించినప్పుడు చర్మానికి గుచ్చుకుంటూ తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి కేవలము ప్రియమైన వాళ్ళరా ఇది కేవలము దుస్తులు కాదు, కానీ శరీరాన్ని బాధపరచట ద్వారా ఆత్మను జాగృతం చేసేటటువంటి ఈ యొక్క సాధనముగా కనబడతా ఉన్నది. ఇది శరీరాన్ని బాధపరుస్తూ ఆత్మను ఏం చేస్తుందంట? రక్షిస్తా ఉంది. అర్థమవుతుందన్నమాట. మరణాత. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ గోనెపట్ట అనేది సాక్ అనేది ఏం తెలియజేస్తా ఉంది అంటే శరీరాన్ని బాధిస్తూ ఆత్మను జాగ్రత్త చేసేదిగా కనబడతా ఉన్నది. 3వ పదంగా మనం చూస్తే ఎఫైర్. ఎఫైర్ అంటే బూడిద. ఈ 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన ఈ 3 మాటల యొక్క అర్థాన్ని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన వర్లరా ఇది బూడిద. హిబ్రూ భాషలో ప్రియమైన వర్లరా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తే గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఈ బూడిద ఎఫైర్ అనేది ఏం తెలియజేస్తా ఉంది అంటే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును దేనితో తయారు చేశారు దేవుడు అంటే ఆ నేల మన్నుతోటి. ప్రియమైన వాళ్ళరా ఈ ఎఫైర్ అంటే ధూళి, బూడిద అనే పదాలకు ఈ యొక్క పదము దగ్గర సంబంధము కలిగి ఉన్నది అని తెలియజేస్తూ ప్రియమైన వాళ్ళరా మానవునికేమో దేవుడు ఆదాము అని పేరు పెట్టాడు. ప్రియమైన వాళ్ళరా అలాగే భూమికి ఏమన్నా మరి హిబ్రూ భాషలో వారు పెట్టినటువంటి ఆ యొక్క పేరేంటి అంటే అదామా. ఏంటంట? అదామా అనే పదాలకు ఈ ఎఫైర్ అనే పదము దగ్గర సంబంధం కలిగి ఉంటా ఉంది. కాబట్టి రాజు సింహాసనము విడిచిపెట్టి బూడిదలోనికి రావడం ద్వారా ఏమని తెలియజేస్తా ఉన్నాడు ఈ రాజు అంటే ఇదిగో నేను దైవ సమానుడను కాదు, నేను కూడా ఈ మట్టిలో నుండే వచ్చా, మరలా ఈ మట్టిలోనికే వెళ్ళిపోతానయ్యా, నేను రాజుని అంటే నేనంత దైవ సమానుని కాదు దేవా, ఇదిగో నీ అంత సమానుని నేను కాదు అని రాజు తన సింహాసనాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో తన గర్వమును తీసివేసుకొని బూడిదలోనికి వచ్చి కూర్చోవడం పశ్చాత్తాపడమే ప్రియమైన వారలరా అందుకు మరి ఒక గొప్ప కారణముగా మనకు కనబడతా ఉన్నది. నేను దైవ సమానుడను కాను, నేను మట్టిని మాత్రమే అనే సత్యాన్ని రాజు అంగీకరించాడు. కాబట్టి ఆ ఉగ్రత ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి
ఈ పదానికి ఈ యొక్క పదాలకు ఉన్నటువంటి చారిత్రక ఆధారం అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, చారిత్రకమైనటువంటి ఆధారం ఏంటి అంటే, బైబిల్ పండితులు డొనాల్డ్ వైస్ మ్యాన్ అనేటటువంటి అసిరియాలజిస్ట్ అని, ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క చరిత్రకారులు రాసినటువంటి ఈ మాటలలో ఉన్నటువంటి వారి అభిప్రాయం ప్రకారం యోనా అనేటటువంటి ప్రవక్త ఆ నినివే పట్టణానికి వెళ్ళినటువంటి కాలము, ప్రియమైన వాళ్ళరా, ఏ కాలంలో ఆయన వెళ్ళాడు అంటే చూడండి, 8వ శతాబ్దం ప్రథమార్థంలో అయి ఉండవచ్చు. ఆ సమయంలోనట అసిరియా పాలించిన రాజు 3వ అష్షూరుడాన్ అని తెలియజేస్తూ ఆ కాలాన్ని కూడా ఇచ్చాడు. ఏంటంటే అది 773 నుంచి 755 BC, అంటే యేసు ప్రభు వారు జన్మించక ముందు 700 సంవత్సరాల క్రింద జరిగిన సంగతి ఈ రోజు మనం వింటూ ఉన్నటువంటి మాట. అయితే రాజు భయపడడానికి కూడా కొన్ని కారణాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటేమన్నా దైవిక సంకేతాలు, రెండవదేమన్నా విపత్తుల పరంపర. చూద్దాం. ఒకటి దైవిక సంకేతం ఏంటి అంటే, ఆ కాలంలో ఉన్నటువంటి, ప్రియమైన వాళ్ళరా, అస్సీరియా చరిత్ర రికార్డులను పరిశీలించినట్లయితే క్రీస్తుకు పూర్వం 763 జూన్ 15వ తేదీన ఒక సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది అని తెలియజేసి రాశారు ఆ యొక్క హిస్టారికల్ చరిత్రలో. అంటే యేసు ప్రభు జన్మించక ముందు 763వ సంవత్సరం జూన్ 15వ తేదీన ఒక సంపూర్ణ సూర్యగ్రహణము సంభవించింది. ప్రియమైన వాళ్ళ, ఇది ప్రాచీన అస్సీరియన్లకు సూర్యగ్రహణం అనేది దేవుని కోపానికి, రాజు మరణానికి సంకేతం. ఏంటంట? దేవుని కోపానికి ఒక సంకేతం, రాజు యొక్క మరణానికి సంకేతం. అయితే వారు ఆలోచించి చేసినటువంటి పెదప, ఇదిగో మరికొద్ది రోజులలో సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం రాబోతా ఉన్నది, కాబట్టి దేవుడు మన మీద కోపగించుకుంటా ఉన్నాడు, ఇదిగో రాజుకు మరణం సంభవించబోతా ఉంది అనేటటువంటి దేవుని యొక్క సంకేతాలు వారు గ్రహించిన వారుగా కనబడతా ఉన్నారు. యోనా పట్టణస్థులు గాని, నినివే పట్టణస్థులు గాని, ప్రియమైన వాళ్ళరా, అలాగే ఆ రాజు గాని భయపడడానికి ఒక కారణం ఏంటి అంటే, దేవుడు మన ఎడల కోపపడతా ఉన్నాడు, సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతా ఉంది, కాబట్టి దేవుని యొక్క కోపం మన మీదకు రాబోతా ఉంది, అలాగే రాజు యొక్క మరణము దగ్గర పడతా ఉంది అని గ్రహించారు. రెండవ ఆధారం మనం చూస్తే విపత్తుల యొక్క పరంపర. చూడండి, మరి యేసుక్రీస్తు పూర్వం 765 నుంచి 759 మధ్య కాలంలో ఈ అస్సీరియాలో భయంకరమైనటువంటి తెగుళ్ళు మరియు అంతర్యుద్ధాలు సంభవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ రాజ్యంలో ఒకవైపు చూస్తేనేమన్నా భయంకరమైన వ్యాధులు, తెగుళ్ళు సంభవిస్తా ఉన్నాయి, అంతర్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ సూర్యగ్రహణం భయంతో వణికిపోతా ఉంది. సరిగ్గా అదే సమయంలో దేవుడు యోనాను ఆ పట్టణానికి పంపించాడు. సరే, అంటే దేవుని యొక్క విధానం, ప్లాన్ మనకు తెలియదు. అంటే వారు దేనిని చూసైతే వారు దేవుణ్ణి వెంబడించగలుగుతారో ఆ విధానాన్ని తీసుకొచ్చి ప్రవక్తను అక్కడికి పంపించడం జరుగుతూ ఉంది. అదనమాట. సరే, దేవుని ప్రణాళిక మానవుల జ్ఞానానికి అందదు. ఆయన ప్రణాళిక వేరు, ఆయన వేసే ప్రణాళిక మన జ్ఞానానికి అంతు చిక్కదు. మన జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. కాబట్టి ప్రియమైన వర్లరా, సరిగ్గా అదే సమయంలో యోనా అనేటటువంటి విదేశీ ప్రవక్త, కాబట్టి నినివే ఏ పట్టణస్థుడు? ప్రియమైన వర్లరా, ఆ యొక్క పట్టణము నుండి బయలుదేరి ఈ నినివే పట్టణం రాకుండా ఆయన తర్షిష్కు వెళ్ళాలని మరి ప్లాన్ చేసుకున్నాడు. అక్కడ నుండి దేవుడు యోనాను చేప ద్వారా మింగించి తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు? నినివేలో పడేశాడు. చూడండి, ఈ యొక్క ప్రవక్త వచ్చి ఒక పక్కేమో ఆ దేశంలో నినివేలో ఏం జరుగుతుందంటే భయంకరమైనటువంటి వ్యాధులు సంభవిస్తా ఉన్నాయి, మరి అలాగనే అంతర్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, వారికి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ లోపులో సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతా ఉంది, రాజు మరణించే స్థితిలోనికి వెళ్ళిపోబోతా ఉన్నాడు, జనాలంతా ఆగమయ్యే పరిస్థితి. ఇలాంటి సమయంలో యోనా వెళ్ళి, ఇదిగో 40 దినాలలో ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు అని. ఇప్పుడు ఎలా ఉంటది? ఇంకా ఏమ్మా, ఒకదానమ్మట ఒకటి రోగాలు, ఒకదానమ్మట ఒకటి యుద్ధాలు, ఒకదానమ్మట ఒకటి సూర్యగ్రహణం. ఈ లోపు ప్రవక్త వచ్చి, దేవుని ప్రవక్త, 40 రోజుల్లో దేవుడు మిమ్మల్ని ఈ పట్టణాన్నే
నాశనం చేయబోతా ఉన్నాడు అనగానే వాళ్ళల్లో ప్రియమైన వాళ్ళరా అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది వెంటనే ఒకళ్ళమ్మట ఒకళ్ళ ఎంత విస్తారమైన పట్టణం అది నినివే పట్టణం, కాలి నడకన నడుచుకుంటా పోతే 3 రోజుల ప్రయాణం అని రాశారు. అమ్మా ఇక్కడ నుంచి మనం 3 రోజులు ప్రయాణం చేస్తే ఇంచుమించుగా ఎంత దూరం పోతాం? విజయవాడ ఒక రోజులో వెళ్ళిపోతామేమో బహుశా నడుచుకుంటా పోతే. అలాంటిది 3 రోజుల దిన ప్రయాణం అని రాశారంటే అది ఎంత పెద్ద మహాపట్టణం అయి ఉండాలా, ఎంతమంది జనం అయి ఉండాలా. అంత రాజ్యానికి రాజు అయినటువంటి వాడు కూడా ఎప్పుడైతే ఈ మాట విన్నాడో ప్రియమైన వారలరా వెంటనే క్రూరమైన రాజు కూడా తన అహంకారాన్ని వదిలి వారికి అన్యజనుడైనటువంటి యోనా మాట విని తక్షణమే బూడిదలో కూర్చోవడం. చూడండి, అన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినటువంటి రాజు ఒక ప్రవక్త, అన్యుడైనటువంటి ప్రవక్త వెళ్ళి ఆ దేశానికి ప్రకటన చేస్తే కేవలం కొద్ది రోజుల్లో వాళ్ళ అహంకారాన్ని అణుచుకొని భయపడి బూడిదలో కూర్చొని రక్షణ పొందుకున్నారంటే గాడ్స్ ప్లాన్ మనము కనిపెట్టలేము. ఆయన జ్ఞానం మనకు అర్థం కాదు. చూడండి ప్రియమైన వారలరా, మన గ్రామీణ ప్రాంతాల్లో ఒక నానుడి ఉంటది, ఏమిటంటే మొక్కై వంగనది మానై వంగున. కానీ ప్రియమైన వారలరా ఇక్కడ విచిత్రం జరిగింది అని మనం తెలుసుకోవచ్చు. మానైపోయినటువంటి పెద్ద రాజు కూడా ఏమైపోయాడు? చివరికి వంగిపోయాడు. దేవునికి ప్రియమైన వారలారా లోబడిన వాడిగా అయిపోయాడు. మానైపోయి ముదిరిపోయిన నినివే రాజు దేవుని మాటకు చిన్న మొక్కల వంగిపోయాడు. వంగకపోతే ఏమయ్యేది? అయిపోయేవాడు. కాబట్టి ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటే పాపం ఎంత ముదిరినా, మన జీవితంలో కూడా పాపం ఎంత ముదిరినా పశ్చాత్తాపం అనేటటువంటి గొడ్డలితోనట దాన్ని నరకవచ్చు అని ఈ యొక్క మాటలు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పాఠం మనకేమి నేర్పిస్తుందయా అంటే ప్రియమైన వారలరా, నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, నీవు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా, నేను ఒక ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నా, ఈ దేశంలో నాకన్నా ఇంకెవరో ఎంత గొప్పవాడు లేడు అనుకునే స్థితిలో నువ్వు ఉన్నా, దేవుని వాక్యం వినబడినప్పుడు నీ హృదయ సింహాసనము నువ్వు దిగి రావాలి. గాని నేను దిగిరాను అని కూర్చునుంటే ప్రియమైన వారలరా దేవుడు శాశ్వతంగా తీసివేసేటటువంటి స్థితి. కాబట్టి హృదయ సింహాసనము దిగి వచ్చి బూడిదలో అనగా దీనత్వములో నువ్వు కూర్చున్నప్పుడు దేవుడు నిన్ను కలుసుకుంటాడు అనే మాటలు ఈ పాఠము ద్వారా మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మొదటిది. రెండవది చూద్దాం సమయాన్ని బట్టి. రెండవదిగా చూస్తే ప్రియమైన వారలరా, విజ్ఞాపనలో వినయం, ధైర్యంలో దైన్యం అన్నారు. మొదటిది ఏమన్నా? సింహాసనము నుండి ఆ బూడిద వరకు పశ్చాత్తాపం యొక్క ప్రయాణం అన్నారు. ఏంటంటే సింహాసనము నుండి బూడిద వరకు పశ్చాత్తాపడినటువంటి ప్రయాణం ఎలా ఉంది అనేది. రెండవదిగా చూస్తే విజ్ఞాపనలో వినయం, ధైర్యంలో దైన్యం. చూడండి, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే ఈరోజు ఎందుకు ఈ మాటలు మనం తెలియజేసుకుంటా ఉన్నామంటే ఈ 40 దినముల మండల కాల ధ్యాన దినములలో ఉన్నటువంటి మనము ఈ 40 దినములు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని గోజాడవలసినటువంటి మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, మనము ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా సరే దేవుని వాక్కు వినబడగానే ఆయన సన్నిధులు బూడిదలు తనను తాను తగ్గించుకొని, ప్రియమైన వారలరా బూడిద అనగా దేనికి సాదృశ్యం అంటే తనను తాను తగ్గించుకోవడానికి సాదృశ్యంగా కనబడుతుంది. అంతేగాని ఒక 10 కేజీలు బూడిద పోసుకొని ఆ బూడిదలో కూర్చోమని కాదు. కాబట్టి ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండ గ్రంథం 18:27 అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయు నేను ప్రభువుతో మాటలాడా తెగించుచున్నాను. చూడండి, ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, దేవుడైనటువంటి ప్రభువు అబ్రహాము గారి దగ్గరకు సింధూరవనము దగ్గరకు వచ్చి కనబడి ఆయనతో మాట్లాడినప్పుడు దేవునికి విందు అర్పించినటువంటి అబ్రహాము గారే సొదొమ గోమొర్రా పట్టణముల గురించి దేవుని దగ్గర పెడుతూ ఉన్నటువంటి మొర లేదా ప్రియమైన వారలారా అడిగేటటువంటి స్థితి. అందుకంటున్నాడు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడా తెగించుచున్నాను. ఇక్కడ సందర్భము చాలా చూడండి ప్రియమైన వారలారా, చూడండి ఏమంటా ఉన్నారు అంటే, సొదొమ గోమొర్రాల మీద అగ్ని కురిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ పట్టణములో ఎవరున్నారు అంటే అబ్రహాము గారి యొక్క సహోదరుడైన లూతు ఉన్నాడు. చూడండి, అందుకే ఇక్కడ అంటాడు,
లోతును కాపాడుకోవాలనే ఆవేదన అబ్రహాముది. తన తమ్ముడు, ప్రియమైన వాళ్ళని తన సహోదరుడు అక్కడ వేరొక పట్టణంలో ఉండి ఆ పట్టణానికి ఉగ్రత రాబోతా ఉన్నదని తెలిసినప్పుడు ఇక్కడనే దేవుడిని వేడుకుంటా ఉన్నాడు. అర్థమవుతుందా నా మాట? మరణాత. చూడండి, ఇక్కడ తెలియజేస్తూ ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, సర్వలోకములకు న్యాయాధిపతి అయినటువంటి దేవుని దగ్గరే ప్రియమైన వర్లరా వాదించడానికి ఒక మనిషికి ఎంత ధైర్యం ఉండాలా? ఏమండి? సర్వలోకానికి న్యాయాధిపతి అయి ఉన్నటువంటి దేవుని దగ్గర దేవునితో వాదించుకోవడానికి, దేవునితో ఈ సంభాషణ గురించి తెలియజేసుకోవడానికి మరి ఎంత ధైర్యం కలిగి ఉండాలి. అయితే అబ్రహాము దేవునితో బేరసారాలు ఆడడం మొదలుపెట్టాడు. అయ్యా ఇదిగో అంటూ ఉన్నాడు. ముందే అన్నాడు ఏమని? అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను నీతో మాట్లాడేది. నేను ఎందుకు పనికిరాని వాడిని, బూడిదను ధూళిని అయినా నేను నీతో మాట్లాడడానికి తెగిస్తా ఉన్నాను. చూసారా ఆ తెగింపు? ఎలా అడుగుతా ఉన్నాడు? ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా? 45 మంది ఉంటే కాపాడతావా? 30 మంది ఉంటే కాపాడతావా? 10 మంది ఉంటే కాపాడతావా? దేవునితో బేరసారాలు అడుగుతూ ఉన్నాడు. చూడండి, ఇంత చనువు ఆయనకు ఎలా వచ్చింది? దేవునితో అంత చనువుగా మాట్లాడే స్థితి అబ్రహాము గారికి ఎలా వచ్చింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి ప్రియమైన వారలారా, అబ్రహాము గారి యొక్క రహస్యం ఏంటి అంటే, అతడి దేవుని ముందుకు ఏం తెలియజేశాడంటే, దేవా అయ్యా ఇదిగో నాకున్నటువంటి భక్తిని బట్టి నా మొర్ర ఆలకించు. ఎందుకంటే నీవు ఆ మెసొపొతేమియా ప్రాంతంలో ఉండగా నన్ను పిలిస్తే నేను నీ మాట విని నేను వచ్చా కదా, నీ మాట నేను అంగీకరించి వచ్చా కదా, నా భక్తిని బట్టి నా మాట విను అని అనలా. ఏమన్నాడు? ప్రియమైన వారలారా, నేను ధూళిని బూడెదను అన్నాడు. చూసారా? అంటే దేవుని ముందు ఎప్పుడూ కూడా మన భక్తిని మనము ఆయనకు జ్ఞాపకం చేయకూడదు. నేను భక్తి పరురాళ్ళయ్యా, నేను భక్తుండయ్యా, పొద్దున్నే లేచి పూజ చేస్తానయ్యా, నీకు పొద్దున్నే లేచి నేను ప్రార్థన చేస్తానయ్యా, అసలు తెల్లవారుజాము నేను ధ్యానం చేస్తే నేను ఎంత భక్తి పరుండో నీకు తెలుసు కదా, నాకేనా నువ్వు విట చేసేది అని అన్నా వరకు నీ భక్తి చల్లగుండా, నీ భక్తి బాగుందిలే అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూడండి, నేను దుమ్మును ధూళిని అయి ఉన్నటువంటి, బూడిదను ధూళిని అయి ఉన్న నేను నీ ఎదుట అడగడానికి తెగిస్తూ ఉన్నానయ్యా అని అడిగేసి. కాబట్టి ఇదొక లాజిక్. అబ్రహాము గారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన లాజిక్. ఏమండి? కొన్ని లాజిక్లు కూడా దేవుని దగ్గర మనం వాడాలి. అబ్రహాము గారి దగ్గర నేర్చుకున్న లాజిక్ ఏంటంటే, ఎప్పుడైతే నేను ఫలానా వాడని కాదు, నువ్వు పిలిస్తే నేను వచ్చా కదా, ఆ రోజు నీ మాట విన్నా కదా, నువ్వు చెప్పినట్టు విన్నా కదా, వాడినయ్యా నేను, నీ మాట వినేవాడినయ్యా అని కాదు నువ్వు ఒప్పుకోవాల్సింది. ప్రియమైన వారలరా, ఏమని ఒప్పుకోవాలి అంటే, అయ్యా ఇదిగో నేను ఎందుకు పనికిరాని వాడను, నేను దుమ్మును ధూళిని బూడెదనయ్యా, నన్ను కనికరించయ్యా, నా మాట వినయ్యా అని దేవుణ్ణి మనము అడిగి ఉండాలి. అలా అడగాలి. దేవుడు నీకు, ఇక్కడ ఈ భక్తులు తెలియజేస్తున్న మాట, అప్పుడు దేవుడు నీకు ఏమైనా అడిగే అర్హతను ఎప్పుడు ఇస్తాడయ్యా అంటే, నేను బూడెదను ధూళిని, అంటే నేను ఎందుకు పనికిరాని వాడనయ్యా, ఇదిగో నాకంటే అర్హత లేదు, అయినా నీ ముందు నేను అడగడానికి ఇదిగో నాకు అర్హత లేదు, కానీ నా విన్నపాన్ని నీకు తెలియజేస్తా ఉన్నాను అని మనము, ప్రియమైన వారలారా, అబ్రహాము ఎలా తన అల్పత్వాన్ని ప్రియమైన వారలారా ఒక రక్షణ కవచంగా వాడుకొని దేవుని ఉగ్రతను తగ్గించగలిగాడు అనేటటువంటి మాటలు మనం చూస్తే, ఇదే వచనంలో ఉన్నటువంటి మాటలను మనము ప్రాచీన హెబ్రీ భాషలో ఉన్నటువంటి 2 మాటలను జ్ఞాపకం చేసుకుని మన యొక్క మాటలు ముగించుకుందాం. చూడండి, ఈ వచనంలో వాడినటువంటి ప్రాచీన హిబ్రూ పదాలు ఇక్కడ ఒక కవితాత్మక శబ్దాలంకారాన్ని మరి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే, ఇక్కడ 2 పదాలు మనకు ఇక్కడ కనబడతాయి హెబ్రీ భాషలో. ఏంటి అంటే, ఒకటేమన్నా ఏంటి అంటే అఫార్, రెండవది ఏమన్నా ఎఫేర్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎఫేర్. ఒకటేమన్నా అఫార్, రెండవది ఎఫేర్. ఈ 2 పదాల యొక్క అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ అఫార్ అనగా ధూళి లేదా మట్టి. ఇది సృష్టికి మూలముగా కనబడతా ఉన్నది. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ దేవుడు తెలియజేస్తున్నమాట, నేల మంటితో నరుడిని నిర్మించి
వారి నాసికారంధ్రములలో, చూడండి 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. కాబట్టి ప్రియమైన వారలరా, అందుకు చూడండి మనం గమనిస్తే అబ్రహాము గారు ప్రభువా అంటే దేవునితో తెలియజేస్తూ ఉన్నమాట. ఈ యొక్క హిబ్రీ భాషలో ఉన్న పదాల అర్థం ఏంటంటే ఆఫార్ ఎఫర్ అంటే ఆ యొక్క అర్థాన్ని తెలియజేస్తూ అన్నారు, ప్రభువా నేనెక్కడ నుండి వచ్చానో నాకు తెలుసు అని ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రభువా నేను ఎక్కడ నుండి వచ్చానో నాకు తెలుసు. నేను ఎక్కడ నుండి అంటే నేలమన్ను నుంచి, ఈ ధూళి నుండి వచ్చానయ్యా, నా గతం నాకు తెలుసు ప్రభువా అని దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉన్నాడు. చూడండి ఎలాగంటే ఎఫైర్, దీని అర్థం బూడిద, ఏదైనా కాలిపోయిన తర్వాత మిగిలేది. ఇది వినాశనానికి, అంతానికి గుర్తుగా కనపడతా ఉంది. అబ్రహాము ఈ 2 పదాలు వాడాడు, అఫార్ ఎఫైర్. దీని అర్థం ఏంటి అంటే ప్రియమైన వారలరా, ఈ యొక్క హిబ్రీ పదాల యొక్క 2 పదాలు పలకడానికి చాలా దగ్గరగా ఉంటాయి, కానీ ఇక్కడ అబ్రహాము గారు అన్నమాట ఐ ఆమ్ అఫార్ అండ్ ఎఫైర్ అంటే దీని భావం ఏంటి అంటే ప్రభువా నేను మట్టితో మొదలయ్యాను, బూడిదగా మారతాను. ఈ 2 మధ్యలో ఉన్న నా జీవితానికి నీ ముందు నిలబడే అర్హత లేదయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితాల్లో ఆ మాట మనం మాట్లాడగలుగుతా ఉన్నాం. మనం దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన, చెప్పే వాక్యాన్ని బట్టి, మన యొక్క ప్రార్థనను బట్టి, ఇదిగో నేను గొప్ప ప్రార్థనా పరుని, గొప్ప వాక్య ప్రసంగికుణ్ణి, నేను బాగా పాటలు పాడతాను, పద్యాలు పాడతాను అనుకుంటే ఆ దేవుడు ఇస్తే వదలు పడేస్తాడంట. మనం ఏమనుకోవాలా? అయ్యా ఇదిగో నాది ఎలా మొదలైంది ప్రభువా, నేను మట్టితో మొదలయ్యాను, బూడిదగా మారతాను, చివరికి నేను బూడిదనైపోతాను. ఈ 2 మధ్యలో ఉన్న నా జీవితానికి నీ ముందు నిలబడే అర్హత నాకు లేదయ్యా. అది దేవుని యొక్క హృదయాన్ని కదిలించే మాట. అందుకే పరిసయ్యుడు సుంకరి ప్రార్థన మనం చెప్పుకుంటాం అప్పుడప్పుడు. కాబట్టి చూడండి ప్రియమైన వారలారా, ఈ శబ్దాలంకారాన్ని వాడటం ద్వారా అబ్రహాము దేవుని యొక్క సర్వాధికారాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, వాస్తవంగా ఇక్కడ అబ్రహాము గారు మాట్లాడినటువంటి ఈ పదాలలో ఉన్నటువంటి అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము గారు దేవునితో ఇలా మాట్లాడడం అనేది చరిత్రలో ఎందుకు అంత విశేషమైనటువంటిది? దేవునితో మాట్లాడ నేను తెగిస్తానా అనేటటువంటి మాట, బూడిదను ధూళినయ్యున్న నేను దేవునితో మాట్లాడడానికి తెగిస్తున్నాను అని పలికిన ఈ మాట ఎందుకు అంత ప్రాచుర్యము, ఎందుకు అంత విశేషముగా మారింది అంటే, చూడండి ప్రాచీన మధ్య ప్రాచ్య సంస్కృతి అంటే ప్రియమైన వారలారా, వారికి ఉన్నటువంటి కల్చర్లో ఉన్నటువంటి సంగతి ఆ యొక్క పరిశోధన చేసినటువంటి జాన్ వాల్టన్ అనేటటువంటి చరిత్రకారుడు, పాత నిబంధన చరిత్రకారుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాటలు తెలియజేసిన మాటలు ముగించి వేస్తాను. చూడండి, ఈ అబ్రహాము గారు ఎక్కడి నుండి వచ్చాడంటే ప్రాచీన మెస్పటోమియా ప్రాంతం నుండి వచ్చాడు. అబ్రహాము వచ్చినటువంటి ఆ యొక్క ఊరు మెస్పటోమియా ప్రాంతం. ఆ మెస్పటోమియా అనేటటువంటి ఆ ప్రాంత సంస్కృతిలో ప్రియమైన వారలారా, దేవతలు చాలా కోపిష్ఠులు అని ఈ యొక్క భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎవరు అంటే ఈ యొక్క పాత నిబంధనను పరిశోధన చేసి మరి ఆ యొక్క పురావస్తు శాఖ దానికి సంబంధించినటువంటి ఆధారాలుగా తెలియజేసినటువంటి మరి శాస్త్రవేత్త ఏనంటూ ఉన్నాడు, ఆ సంస్కృతిలో దేవతలు చాలా కోపిష్ఠులు. మానవులు వారి ముందు నిలబడి తర్కించడం లేదా ప్రశ్నించడం అనేది ఊహించలేని విషయం. అంటే ఆ దేవతలు అంత కోపిష్టి కలిగి ఉంటారు కాబట్టి వారి ముందు ఒక మానవుడు నిలబడి మాట్లాడితే ఊరుకోరు. అలాంటి వారు ప్రశ్నిస్తే మరి ఊరుకునేటటువంటి విషయం కాదు, ఊహించినటువంటి విషయం. కాబట్టి చూడండి, రాజు ముందు కూడా తల వంచి ఉండాల్సిందే తప్ప ప్రియమైన వారలారా, మరి ఇక్కడ దేవుడితో ఏనంటూ ఉన్నమాట అబ్రహాము గారు 50 మంది ఉంటే కాపాడతావా అని అడగటం మరణ శిక్షకు ప్రియమైన వారలారా మరి కారణమే. అది అబ్రహాము గారికి తెలుసు. ఎందుకంటే మెస్పటోమియా ప్రాంతంలో ఆ దేవతల యొక్క ఆరాధనలో నుండి వచ్చినటువంటి అబ్రహాము గారు గనక నేను ఇదిగో నేను దేవునితో ఈ విధంగా వాదించానంటే నాకు మరణ శిక్షే అని తెలిసి కూడా ఎందుకు ఆ మాట అడిగాడు అని అంటే, ఇక్కడ ఈ భక్తుడు ఫ్లేవియస్ జోసిఫస్ అని మరి యోధా చరిత్రకారుడు జోసిఫస్ అనేటటువంటి వ్యక్తి చాలా మరి
యూదుల యొక్క చరిత్రను ఉద్దేశించి ఆయన రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. మరి ఈయన రాసినటువంటి పుస్తకంలో నుండి ఈ ఘట్టాన్ని, అబ్రహాము గారిని కూర్చున్నటువంటి మానసిక స్థితిని రాస్తూ తెలియజేసిన మాట ఏంటంటే, అబ్రహాము గారు కేవలం లోతు కోసం మాత్రమే కాదు గాని ఆ పాపిష్టి పట్టణమైన సొదొమ మీద జాలిపడి మరి దేవునితో మాట్లాడాడని చరిత్రకారుడైన జోసిఫస్ గారు ఆయన రాసిన పుస్తకాల్లో వివరించారు. యేసు ప్రభు యొక్క కాలంలో, మొదటి శతాబ్దంలో యేసు ప్రభు వారి యొక్క మరణానంతరము జరిగినటువంటి సందర్భాలను కూడా ఆయన అనేకము రాసినటువంటి యూదుల యొక్క చరిత్రకారుడు రాసిన మాట, ఆ పాపిష్టి పట్టణమైన సొదొమ మీద అబ్రహాము గారు జాలిపడి ఆ పట్టణంలో ఉన్నటువంటి మరి జనులు ఆ పట్టణం నాశనం అవ్వకూడదని దేవునితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చారిత్రక సాక్ష్యము మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియమైన వారలారా, మానవ చరిత్రలో ఒక మనిషి దేవునితో స్నేహితుని వలె మాట్లాడడం, దేవుని తీర్పును ప్రశ్నించడం ఈ యొక్క మొట్టమొదటి సంఘటన బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో దేవుని మొట్టమొదటిగా ఆయన ఈ విధంగా బేరసారాలు ఆడడం, మరి ప్రశ్నించడం, ఆయన తీర్పును ప్రశ్నించడం మొట్టమొదటి సంఘటన ఇదే. ఇది కేవలము యూదా మతంలోనే కాదు, మతాల చరిత్రలోనే ఒక విప్లవం అని తెలియజేస్తున్నారు. కాబట్టి ధూళి వంటి మనిషి మాటను మహిమగల దేవుడు, ప్రియమైన వారలారా, వినడం ఎక్కడే ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని బట్టి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటి అంటే, ప్రియమైన వారలారా, మనము ఇతరుల కోసమో లేదా మన కుటుంబం కోసమో, మన సంఘము కోసమో, యాజకుని కోసమో ప్రార్థించేటప్పుడు మనము ఉండవలసిన స్థితి ఏంటి, మనం ఎలా ఉండాలి? దేవా, నా ప్రారంభం నాకు అర్థం అవుతా ఉంది, నా ప్రారంభం మట్టిలో నుండే చివరకు నేను బూడిదలోనికి వెళ్ళిపోతానయ్యా, అలాంటి వాడను, ఇదిగో నీ ముందు అయా నిలబడి నేను అడుగుచూ ఉన్నాను అని మాట్లాడేటటువంటి ఆ స్థితి అనేది ఉన్నదే, అది మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఎప్పుడు కూడా మనం ఇతరుల కోసం, సంఘాల కోసం, యాజకుల కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు, నేను ఉపవాసం ఉన్నాను, నేను గొప్ప సేవకుడిని, సేవకురాలని, లేదా నేను గొప్ప భక్తి పరురాలు, విశ్వాసురాలని అనే గర్వంతో దేవుని అడగకూడదు. ప్రభువా, నేను కేవలం బూడిదను, కానీ నీ కృపను బట్టి అడుగుతా ఉన్నాను అని అడిగితే, ప్రియమైన వారలారా, ఆ ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. లోతును కాపాడినట్లు దేవుడు మనలను కూడా కాపాడేవారిగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి. నేను రెండే చెప్పాను, ఇంచుమించుగా నేను 7 సిద్ధం చేసుకున్నా, కానీ సమయాన్ని బట్టి మరి ఈ 2 అంశాలు ముగించుకోవడానికి మనకు అవకాశం దొరికింది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ 2 అంశాలలో ఉన్న సందర్భం, గర్వము నుండి తగ్గించుకొని పశ్చాత్తాప్తుడై ఉన్నటువంటి నినివే పట్టణ రాజు అబ్రహాము తన గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి. అయ్యా, నేను ఏ స్థితి నుండి వచ్చాను, ఏ స్థితిలోనికి వెళతానో నాకు తెలుసు, కానీ ఈ దీనుండైన నన్ను నీ ముందు మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వంటావు. కాబట్టి మన జీవితాలలో కూడా దేవునితో మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి, ఏదో నోటికొచ్చింది మాట్లాడకుండా, దేవ అల్పుడనయ్యా, అయోగ్యుడను, అశక్తుడను. దైవజనులు రాసిన సిలువ విలువ ధ్యాన కలువ పుస్తకంలో 2వ రోజు పాఠంలో కూడా దైవజనులు అదే రాశారు. అయ్యా, నేను పాపిని, నేను అయోగ్యుడను, నేను అశక్తుడను అయ్యున్నాను, నన్ను కరుణించు అని ఎప్పుడైతే మనం అడుగుతామో, అప్పుడు దేవుడు తప్పకుండా మనలను దీవించేవారిగా ఉంటా ఉన్నారు. ఆయన కృప మనల్ని వెంబడించేదిగా ఉంటా ఉన్నది కనుక అటు దీవెన ఆశీర్వాదం మనం పొందుకొనుటకు నేటి దిన వాక్కుల ద్వారా మనలను మనం తగ్గించుకొని ఆయనలోనికి, ఆయన కృపలో, ఆయన ఆశీర్వాదం పొందుకోగలిగేటటువంటి ధన్యత, దీవెన చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభు దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుడవును సర్వోన్నతుడవు అయిన దేవా, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం స్వామి. కొద్ది సమయం ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి మీ అమూల్యమైనటువంటి వాక్కుల ద్వారా మమ్ము దీవించి ఆశీర్వదించినందుకు వందనములు చెల్లిస్తూ, దేవా, ఈ మాటలు తండ్రి నాయనా మా యొక్క హృదయాలను ఫలింపజేసి, తండ్రి, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని పలికిన మీ యొక్క మాటల ద్వారా మమ్ములను మేము సరిచేసుకుంటూ ఈ 40 దినముల ధ్యానములలో కూడా తండ్రి నాయన ముందుకు సాగి వెళ్ళగలిగే కృప మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు ప్రభు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.